సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఘటనపై రాష్ట్ర హౌసింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన కోట సునీత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తనకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు రాలేదని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఘటనపై స్పందించిన జిల్లా హౌసింగ్ శాఖ పీడి దామోదర్ రెడ్డి గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోట సునీత పేరు 2008లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉంది. ఇల్లు పూర్తి చేసేందుకు అప్పట్లో సంఘబంధం ద్వారా 28,000 మంజూరు చేసినట్లు అధికారులు చెప్పారు. అయితే సంఘబంధం గ్రూప్ సభ్యులను పిలిపించి విచారించగా తాము డబ్బులు ఇవ్వలేదని వారు చెప్పారు. ఈ విషయంపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు ద్వారా ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అదే గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 156 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా వాటిలో 60 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదని తేలింది. దీంతో ఆ ఇళ్లను రద్దు చేసే ప్రతిపాదనను ఎంపీడీఓ ద్వారా పంపనున్నట్లు అధికారులు చెప్పారు. ఇందిరమ్మ స్కీమ్లో ఇల్లు రాలేదని పురుగుల మందు తాగి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించింది. దాని నేను ఈరోజు విచారణ చేయడానికి వచ్చాను. ఆవిడకు 2008వ సంవత్సరంలోనూ ఇల్లు ఆర్సి అంటే ఇల్లు పూర్తి చేసుకున్నందుకు 28,000 రూపాయలు సంఘబంధం ద్వారా ఇవ్వడం జరిగింది. సంఘబంధం గ్రూప్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడితే వాళ్ళు మేము ఇవ్వలేదు అంటున్నారు. ఈ నివేదికను మేము కలెక్టర్ ద్వారా ఎండీ గారికి సబ్మిట్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేస్తాం. టోటల్ ఇక్కడ ఎన్ని ఇల్లు వస్తాయి? ఇది పైలట్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినాయి. మొత్తం 155 ఇళ్ళకు గాను 60 ఇళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ 60 ఇళ్ళు కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. సంవత్సరం దాటి 15 నెలల వరకు వచ్చింది కాబట్టి ఆ ఇళ్లను ఎంపీడీఓ వారి ద్వారా మాకు క్యాన్సిలేషన్ ప్రపోజ్ చేయడం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి సునీత గారు పురుగుల గల కారణం ఏంటి సార్? ఇందిరమ్మ ఇల్లు రాలేదనే కారణం. రిపోర్ట్ చూస్తేనే గతంలో ఆల్రెడీ ఇల్లు వచ్చింది, సర్వేలో ఎంట్రీ లిస్ట్ లో ఉన్నది. అమౌంట్ కూడా పడ్డాయి. అమౌంట్ సంఘబంధ గ్రూప్ లో పడ్డాయి. అవి వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు మేము ఇవ్వలేదు అంటున్నారు. ఏమైంది అనేది మేము 2008 డేట్ అనేది క్యాల్కులేషన్ సార్. 2008 డేటా అందరికీ సెలక్షన్ శాంక్షన్ అందరికీ 2008 డేటా శాంక్షన్ ఆల్రెడీ ఆమె పేరుతో 2008లో రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం విచారణ చేశాము. చేస్తే సంఘబంధం వాళ్ళు మేము ఇవ్వలేము అంటున్నారు. అదే నివేదిక మేము ప్రభుత్వానికి సమర్పిస్తాం. ఆవిడ ఇందిరమ్మ స్కీమ్ లో ఇల్లు రాలేదని పురుగుల